సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో రాజారాం యాదవ్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికలలో చెప్పారని, సామాజిక న్యాయం పాటిస్తామని కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. కార్యక్రమంలోని జేఏసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్, ఆరేకటికే జిల్లా అధ్యక్షులు బాలాజీ, గౌడ సంఘం నాయకులు నర్సాగౌడు, పూసల సంఘం నాయకులు రమేష్, పద్మశాలి సంఘం నాయకులు కాపర్తి నాగరాజు, ముదిరాజ్ సంఘం నాయకులు కాకర్ల ప్రభాకర్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వేణు, గోల్డ్ స్మిత్ సంఘం నాయకులు ఆనంద్, మల్లేష్ యాదవ్, బీసీ సంఘాల వివిధ కులాల సంఘ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ బీసీలకు చాలా చేస్తా అని చెప్పేసి బీసీలు నమ్మే విధంగా చేసి ఏదైతే స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్స్ కల్పిస్తానో చెప్పి బీసీల యొక్క నమ్మకాన్ని పొంది ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ఏం పట్టించుకోకపోవడం, దాని మీద స్పందించకపోవడం, మీరు అది దాని మోడల్ ఉన్నది మనకు బీహార్లో కనిపిస్తుంది. మరి ఆ మోడల్ మీరు పరిశీలించడం కోసం ఒక ఎక్స్పర్ట్ పంపుకొని రేవంత్ డిమాండ్ చేస్తాను, విజ్ఞప్తి చేస్తాను. మీరు ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఏదో కొంపడానికి పోతలేవు, భూకంపం రావట్లేదు, కొంత సంవత్సరం వచ్చి తెలంగాణ ఉండట్లేదు. కాబట్టి మీరు దీన్ని కొంచెం మీరు శాంతంగా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పటికే మేము రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది, అన్ని జిల్లాలు చూస్తూ ఉన్నాము. మొన్న ఇది మనం అంబేద్కర్ స్టార్ట్ దగ్గర కూడా ట్యాంక్బండ్ దగ్గర వాటి ధర్నా చేయడం జరిగింది, నిర్ధారణ చేయడం జరిగింది. మేమేం చెప్పినామంటే ఇంకా జిల్లాలు చూస్తూ ఉన్నాము, ఇంకా చైతన్యం చేస్తూ ఉన్నాము, మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తూ ఉన్నాము. రేపు 8వ తారీఖు నాడు ఇందిరాబాద్ దగ్గర మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. అప్పటికీ కూడా మీ ప్రభుత్వం వెనక్కి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కులగణన చేయడం కోసం సిద్ధపడకపోతే మేము సెక్రటరీ కార్యక్రమాన్ని కూడా చల్ సెక్రటరీ కార్యక్రమాన్ని జూన్ 15వ తారీఖు నాడు పిలిపించాము. దాన్ని కూడా జయప్రదం చేసిన చెప్తాము. మేము రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బేసికాలకు వెళ్ళకండి. మీరు చెప్పిందే మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాం. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే రాజ్యాంగాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ వ్యతిరేకి, నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మొన్నటికి కూడా మీరు కూడా మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు బీసీల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తారు, అట్లాగే రాజ్యాంగం రద్దు చేస్తారని చెప్పేసి మేము వస్తే రాజ్యాంగాన్ని కాపాడతాం, మేము వస్తే రిజర్వేషన్ కాపాడతామని చెప్పేసి నిన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా దేశమంతా రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారిని మా మాట వింటారా, మీరు నరేంద్ర మోడీ గారు మాట వింటారా? నరేంద్ర మోడీ గారు ఆదర్శం, మీకు రాహుల్ గాంధీ గారు ఆదర్శం. కాబట్టి మీకు రాహుల్ గాంధీ గారు ఆదర్శం అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మీరు నిజంగా ఒప్పుకుంటే, మీరు చెప్పినటువంటి కామన్ డిక్లరేషన్ మీరు అమలు పరచాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా మీరు కులకరణ చేసి రిజర్వేషన్ ఇవ్వండి. లేదు మాకు నరేంద్ర మోడీ గారు ఆదర్శము, నరేంద్ర మోడీ గారే మా నాయకుడు, నరేంద్ర మోడీ గారే బడేబాయ్ అని చెప్పేసి మీరు భావిస్తే మా కులకరణ చేయకుండా, రిజర్వేషన్ లేకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పోతారని చెప్పేసి చెప్తాను. అందుకోసం మీరు ఖచ్చితంగా కులకరణ చేయాల్సిందే, ఎక్స్పర్ట్ కమిటీని వేయాల్సిందే. ఆ ఎక్స్పర్ట్ కమిటీని మీరు బీహార్కు పంపించి 6 నెలల సమయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మాకు 23,000 మంది ఏవైతే మా బీసీలకి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించండి. లేకపోతే మాత్రము ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తాను. మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే కామన్ డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మేము 47% వాళ్ళకి రిజర్వేషన్ చెప్పి ఇలా స్థానిక సంస్థల ఎన్నికలను జరపడం కోసం రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద ప్రయత్నం చేస్తారు. మీరంతా చూస్తూ ఉన్నాం, ఇలా పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు జరగగానే మొన్న ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాంట్లో నిమగ్నమైన పరిస్థితున్నారు. అందుకోసం మేమేమన్నామంటే, మరి మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇలా లోక్సభ ఎలక్షన్ జరగాలంటే మీరు ఎందుకు ఆగమేఘం చేస్తున్నారు? ఇలా కులగణన చేసి శాస్త్రీయంగా 42% పెంచితే
మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలుగా మరి జడ్పీ చైర్మన్గా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్గా బీసీలకు అవకాశం వస్తుంది. కనుక